ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా కొన్ని అభియోగాలు వస్తాయి. ఏం గుర్తించారు? నిన్న పవన్ కళ్యాణ్ కూడా హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. ఆ సమయంలో మీరు ఏమేమి గుర్తించారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ అదేనండి. అది మొన్న ఏరియల్ సర్వే చేసినా ఏం చేసినా కూడా ఏంటంటే అది మనకేంటంటే అది ఏరియా వాళ్ళు అంటే ఒక ఎంక్లోజర్ అనేది ఉందన్నమాట. ఫారెస్ట్లో మంగళంపేట ఏరియాలో ఎంక్లోజర్ ఉంది. అది 3-4 పేర్ల మీద ఉన్నాయి అన్నమాట. అది కూడా మనకి లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరెవరి పేరు మీద ఉంది అనేది మన దగ్గర అది ఆ ఫైల్ తీసింది. ఇది దాంట్లో మనకి 1 2 3 4 నలుగురు పేరు మీద ఉందండి మొత్తం. అది నలుగురు పేరు మీద కూడా అఫిడవిట్స్ ఫైల్ అయినాయి. సో నలుగురు ఏమిటంటే మనకి ఒక 15 ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది. తర్వాత ఒక 10.8 ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 21 ఏకర్స్ ల్యాండ్ శ్రీ పి మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 0.89 ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది. తర్వాత 1.8 ఏకర్స్ డమ్మీ పట్టా గుర్తించాం. తర్వాత 9.11 ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 18.94 ఏకర్స్ ల్యాండ్ పి ద్వారకానందరెడ్డి పేరు మీద ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా ఉన్న ల్యాండ్ అక్కడది అంటే 77.54 ఏకర్స్ ల్యాండ్ అంటే ఎంక్లోజర్ ల్యాండ్ వీళ్ళ పేరు మీద ఉందన్నమాట. ఈ ల్యాండ్కి ఆనుకుని 32 ఏకర్స్ ల్యాండ్లో ఎంక్రోచ్మెంట్ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందంట. ఈ ఎంక్లోజర్కి పక్కన అంటే ఎంక్లోజర్ 77.54 ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక 32. మీకు చెప్పాను కదా 63 ఏకర్స్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగింది. దాన్ని గుర్తించాం. దాన్ని గుర్తించేసి దాన్ని మనకి ఇప్పుడు ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, దానికోసమని కోర్టులో రిలీజ్ చేశాం. నివేదికల ఆధారంగా కావచ్చు లేకపోతే న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకొని ఇప్పుడు మీరు దీని మీద ఎలాంటి మీ ఫర్దర్ స్టెప్ ఏంటి? ఇదేంటంటే కోర్టులో మనం ఫైల్ చేసాం కదండి నెక్స్ట్ ప్రాసెస్కి. అది వచ్చిన తర్వాత కోర్టులో ఫైనలైజ్ అయిన తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఆ రోడ్డు అది కూడా అదే అన్నీ కూడా మనకి దీంట్లో వస్తాయి. పర్మిషన్ లేకుండా కట్టారా? రోడ్డు వేసారు, పర్మిషన్ లేకుండా రోడ్డు వేసారా? ఎన్ని విభాగాలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయి? అవన్నీ వస్తాయండి. అది 1 by 1 అంటే మా వరకు ఏంటంటే మాకు మేము ఏదైతే ప్రెస్లో వచ్చిన తర్వాత మేము తీసుకున్న యాక్షన్ గురించి చెప్తున్నాం కదా. తర్వాత ఏం చేసామంటే మేము ఎంక్రోచ్మెంట్ మీద జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే టీం వేసేసి ఎంక్రోచ్మెంట్ ఏరియా ఎంత ఎంక్రోచ్మెంట్ ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ అయింది గుర్తించాం. తర్వాత మీరు అంటున్నారు కదా రోడ్డు ఎవరు వేశారు, ఎందుకు వేశారు, అవన్నీ కూడా ఫర్దర్ ఎంక్వైరీస్లో తెలుస్తాయి. అది సో అది మా సైడ్ నుంచి వైలేషన్ అయితే మేము యాక్షన్ తీసుకుంటాం. అది లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ వేసారు అవన్నీ కూడా మీరు బిల్డింగ్ అంటున్నారు కదా దానికి ఎవరు పర్మిషన్ అవన్నీ కూడా సబ్సిక్వెంట్ వాటిలో అది వేరే వింగ్ చూస్తుంది. మా వరకు ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన దాని వరకు మేము చేసాం అనమాట. అదే మిగతా వాళ్ళు ఉన్నారు కదా నలుగురు చెప్తున్నాం కదా, నలుగురు పేరు మీద ఉన్న ఎంక్లోజర్ అనమాట అది. సో ఆ ఎంక్లోజర్ పక్కన మా ఏరియా ఆక్యుపై చేశారు, ఫారెస్ట్ ఏరియా ఆక్యుపై చేశారు. దాని మీద ఈ నలుగురు దీని మీద కేసు బుక్ చేయడం జరిగింది. అంటే హెక్టార్ ఏరియాస్లో ఈ డిఫరెన్స్ వస్తుంటాయండి. నేను చెప్పేదంతా ఎకరాల్లో చెప్తున్నాను. అవును, అంటే సర్వే నెంబర్ కూడా మన దగ్గర ఉన్నాయండి లిస్టు. సర్వే నెంబర్ ఏదంటే సర్వే నెంబర్స్ ఒక్క నిమిషం. సర్వే నెంబర్స్ వచ్చేటప్పటికి 291/1, 295/1, 295/1B, 295/1C, 295/1D, 295/1E, 296/1A and 296/1B. These are the survey numbers. ఇది ఎంక్లోజర్లో ఉన్న సర్వే నెంబర్స్.
మాకు ఏంటంటే మాకు ఆర్ఎఫ్ నోటిఫికేషన్ ఉంటుంది, దాని సర్వే నెంబర్లు ఉండవు అనమాట. సో ఇవేంటంటే అక్కడ ఉన్న ఎంక్లోజర్కి ఇచ్చిన సర్వే నెంబర్స్ నేను చెప్పేది. ఇప్పుడు మీరు ఓవరాల్ చెప్తారు, కానీ ఆక్రమించిన భూమి ఎవరెవరి పేరు మీద ఎంత ఇది అంటే అలాగే చెప్పారు. 30 ఆక్రమించిన భూమి 33 ఎకరాలు ఎవరి పేరు మీద ఎంత ఉంది? అదే నేను చెప్తున్నా అండి. ఈ ఏంటంటే ఈ నలుగురు పేరు మీద ఎంక్లోజర్ ఉందండి. దీనికి ఆనుకుని ఉన్న భూమిని ఆక్యుపై చేశారు. అందుకని నలుగురు పేరుని మనం పిఓఆర్లో చేర్చడం జరిగింది మా కేసులో. సో వాళ్ళు అంటే ఇప్పుడు అంతా ఇది మనకి మ్యాంగో గార్డెన్, అది బేసికల్గా అంటే మనకి మామిడి చెట్లు ఉన్నాయి దాంట్లో, మేము చూసిన దాంట్లో. సో ఆ మామిడి చెట్లు కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే 560 ఉన్నాయి అనమాట మ్యాంగో ట్రీస్. 553 మ్యాంగో ట్రీస్, మిగతా నేరేడు, మిగతా అదర్ ట్రీస్ ఉన్నాయి. 1 కోకోనట్ ట్రీ ఇవి ఉన్నాయి అనమాట మన ల్యాండ్లో. సో ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ఎవరికెవరికి జస్ట్ బౌండరీస్ ఉంటే మనం పలానా ఆక్యుపై చేస్తామని చెప్తాం. దీని ఎంక్లోజర్ పక్కన ఉంది కాబట్టి మనం అందరికీ ఇచ్చామన్నమాట. అది అవే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తాం. అంటే మా వరకు ఏంటంటే మేము ఫారెస్ట్ రిలేటెడ్గానే చూసామండి కేసు అంతా. అదే అన్న ఫారెస్ట్ ఎంక్వైరీ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఎంక్వైరీ చేశారు వచ్చింది. బట్ ఈ ప్రాసెస్ వెబ్ ల్యాండ్లో ఎలా వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్ ఎంక్వైరీలో డెఫినెట్గా వస్తాయండి. వన్స్ ఇది కేసు ఇది అయిన తర్వాత వస్తాయి. అది ఇప్పుడు అదేనండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇది స్పెషల్ ఫోకస్ పెట్టారు ఏది ఎంక్రోచ్మెంట్ మీద. సో దానికోసమని ఇది వెబ్ ల్యాండ్లో పెట్టడం ఒకటి మొత్తం అన్నీ కూడా అంటే రెవెన్యూ అథారిటీస్ ఇది ఎలా చేసామో అందరం కలిసి, ఇది రెవెన్యూ అథారిటీసు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అందరూ కలిసి చేస్తేనే మనకి క్లారిటీగా మనకు క్లియర్గా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అన్నీ మనకి ఎంక్రోచ్మెంట్స్ చేసే ల్యాండ్స్ గుర్తించేటప్పుడును దానికి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ని మనం తీసుకుని హెల్ప్తోనే మేము చేస్తాం. అంటే అది చిన్న ఏరియా అండి, 1.8. అవునండి. అదే అన్న ఎందుకు వచ్చింది అలాగే ఎందుకు రాశారు అనేది అన్ని కూడా వాళ్ళు రెవెన్యూ అథారిటీస్ స్పెషల్గా చేస్తారు. మన వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ నలుగురు వ్యక్తులు పక్కన ఉన్న ల్యాండ్ కాబట్టి ఈ కేసు బుక్ చేయడం జరిగింది అంతవరకు. కాదు, ఇది ఎంక్లోజర్లో ల్యాండ్ గురించి చెప్పాను. 77.54 acres ల్యాండ్ ఎంక్లోజర్ ల్యాండ్ అంటున్నాను చూడండి. దాంట్లో డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాను అనమాట. ఏ సర్వే నెంబర్స్, ఎంత ఎక్స్టెంట్, ఎవరెవరి పేరు మీద ఉంది, అంటే వెబ్ ల్యాండ్ ఆయన అన్నారు కదా వెబ్ ల్యాండ్ పేరు మీద, అదనమాట. సో దాని పక్కన ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపేషన్ గురించి నేను చెప్తున్నా. 32.63 acres అనమాట. సో ఇది ఇష్యూ. మనం ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా అంటే అటవీ శాఖ మంత్రులు కానీ ఈ ఇష్యూ ప్రాసెస్ మీద ఎక్కువ పట్టించుకోలేదు కాబట్టి మనం ఏంటంటే మన ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం ఏంటంటే ఇవన్నిటిని కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి తీసుకురావాలంటున్నారు. కాబట్టి స్పెసిఫిక్ అంటే ఇప్పుడు వెబ్ ల్యాండ్ కావచ్చు, అదర్ ఇది మన రెవెన్యూ డిపార్ట్మెంటు, అదర్ ఏజెన్సీస్ అన్నీ కలిసి చేయాలంటున్నారు. కాబట్టి ఇది మంచి ఇన్నోవేటివ్ వే. అంటే స్ట్రింజెంట్గా మనం యాక్షన్ తీసుకుంటానికి కూడా కుదురుద్ది అనమాట. ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ కూడా, మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసి చేస్తాం కాబట్టి యాక్షన్ స్పీడీగా యాక్షన్ తీసుకుంటానికి ఉంటుంది, త్వరగా కూడా అటవీ భూమియేతరగా మారడానికి చాలా పెద్ద పైపు ప్రాసెస్ కావాలి. కింద నుంచి పైకి, ఎంఆర్ఓ నుంచి మీ దాకా. ఎందుకంటే డీనోటిఫై కావాలి కదా. డీనోటిఫై కాదండి, అదే చెప్తున్నాను. అది మనకి నోటిఫికేషన్లోనే ఎంక్లోజర్ అని ఉందండి. ఎంక్లోజర్ ల్యాండ్ ఈ వేరే పేరు మీదకి ఎలా మారింది, వెబ్ ల్యాండ్కి ఎలా వచ్చింది అంతా కూడా అది సెపరేట్. అది మనకి రెవెన్యూ అథారిటీస్ చూసే సబ్జెక్ట్. మా వరకు గుర్తించింది ఏంటంటే ఎంత ఏరియా ఫారెస్ట్ ల్యాండ్, ఈ కమిటీ జ్యూరిడిక్షన్ అంతవరకు, మిగతా మీరు వేసినవన్నీ కూడా ఫర్దర్ ఎంక్వైరీలు తెలుస్తాయి.